Hi everyone, I had written ESET exam in 2019 and seated in JNTU Anantapur. Now I am here to share about ESET. Generally ESET stands for Engineering Common Entrance Test. ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసి July 24, 2020. టైం లిమిట్ వచ్చేసి 3 hours. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ప్యాటర్న్ వచ్చేసి MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్. ME ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ 100 మార్క్స్, మ్యాథ్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్. ఇక్కడ మ్యాథ్స్కి వస్తే మ్యాట్రిసెస్, ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్లో పార్షియల్ ఫ్రాక్షన్స్, అలాగే ట్రిగ్నామెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, ఇలా ఒక్కొక్క యూనిట్ వాటి టాపిక్స్ అవన్నీ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి టాపిక్స్ వచ్చేసి మ్యాట్రిసెస్కి 5 మార్క్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్కి 2 మార్క్స్, ట్రిగ్నామెట్రీకి 10 మార్క్స్, కాంప్లెక్స్ నెంబర్స్కి 2 మార్క్స్, అనలిటిక్ జామెట్రీకి 6 మార్క్స్, డిఫరెన్షియల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్కి 10 మార్క్స్, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ 8 మార్క్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి 7 మార్క్స్, ఓవరాల్గా 50 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇలాగే ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్స్ ఉన్న విధంగా అక్కడ ఎగ్జామ్లో ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసి యూనిట్స్, డైమెన్షన్స్ సేమ్ అలాగే అక్కడ యూనిట్స్, అలాగే టాపిక్స్ సేమ్. సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్, సెవెంత్ యూనిట్. నెక్స్ట్ టాపిక్స్ వైజ్ మార్క్స్. యూనిట్ అండ్ డైమెన్షన్లో 2 మార్క్స్. నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ వెక్టార్స్లో 2 మార్క్స్, కైనమాటిక్ అండ్ ఫ్రిక్షన్లో 6 మార్క్స్, వర్క్ పవర్ ఎనర్జీలో 3 మార్క్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకాస్టిక్స్లో 5 మార్క్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్కి 5 మార్క్స్. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్కి 2 మార్క్స్. ఓవరాల్గా 25 మార్క్స్ ఫిజిక్స్ నుంచి వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి రెఫర్ చేయండి. ఫిజిక్స్ అనేది టఫింగ్ కాదు. ఒకవేళ మనం వీక్గా ఉంటే గెయిన్ చేసుకోవచ్చు. మోర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడితే కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ కెమిస్ట్రీలో సేమ్ అలాగే వాటి చాప్టర్స్, అలాగే కంటెంట్స్. ఇక్కడ వచ్చేసి టాపిక్స్ అటామిక్ స్ట్రక్చర్ 3 మార్క్స్, కెమికల్ బాండింగ్ 2 మార్క్స్, సొల్యూషన్స్ వచ్చేసి 3 మార్క్స్, యాసిడ్స్ అండ్ బేసెస్ వచ్చేసి 2 మార్క్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ 4 మార్క్స్, వాటర్ టెక్నాలజీ 3 మార్క్స్, కరోజన్ 2 మార్క్స్, పాలిమర్స్ 3 మార్క్స్, ఫ్యూయల్స్ 1 మార్క్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ సేమ్. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంజనీరింగ్కి వచ్చేస్తే ఫస్ట్ మనకి వర్క్షాప్ టెక్నాలజీ, నెక్స్ట్ వెల్డింగ్, ఫోర్జింగ్ అండ్ ఫౌండరీ కన్వెన్షన్స్. ఇక్కడ వర్క్షాప్ టెక్నాలజీలో కార్పెంటరీ, ఫిట్టింగ్ అండ్ షీట్ మెటల్ ఉన్నాయి కదా, అందులో టూల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్సీ, సిఎన్సీ, డిఎన్సీ మిషన్స్, ఎఫ్ఎంఎస్, రోబోటిక్స్, ఇది వచ్చేసి క్యామ్ కంప్యూటర్ ఎయిడెడ్ మిషన్. నెక్స్ట్ వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండరీ అండ్ కన్వెన్షన్ ఇన్ డ్రాయింగ్. ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్. ఈ వెల్డింగ్స్ ఉన్నాయి కదా, మోడర్న్ వెల్డింగ్ మెథడ్స్, సబ్మెర్జ్ ఆర్క్ వెల్డింగ్, అటామిక్, హైడ్రోజన్ అండ్ అల్ట్రాసోనిక్ వెల్డింగ్స్. ఈ వెల్డింగ్స్లో వచ్చేసి ఏమేం టూల్స్ యూజ్ చేసాము అవన్నీ ఒకసారి రెఫర్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇక్కడ డిఫెక్ట్స్ ఇన్ కాస్టింగ్, వెల్డింగ్, కన్వెక్షన్స్ ఇన్ మెషిన్ డ్రాయింగ్, ప్రొడక్షన్ డ్రాయింగ్, లిమిట్స్. ఇక్కడ వచ్చేసి వాళ్ళు లిమిట్స్, టాలరెన్సెస్ ఒక క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్. ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్, destructive and non-destructive testing of materials, production of iron, steel, iron carbon equilibrium diagram, heat treatment process. Next plain carbon and alloy. Next ఇక్కడ ferrous and non-ferrous metals and alloy, powder metallurgy, resolution of forces, simple machines, simple stresses and strain. ఇక్కడ సింపుల్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్లో ఫార్ములాస్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, వాటి యొక్క ఫార్ములా. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్. ఇక్కడ బీమ్స్లో వచ్చేసి ఎస్ఎస్ బీమ్స్, వాటి ఫార్ములాస్. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, డిఎంఈ, బెల్ట్, రోపు అండ్ చైన్ డ్రైవ్స్. ఇక్కడ వచ్చేసి వీటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఒకసారి రెఫర్ చేయాలి. వెలాసిటీ రేషియో, అలాగే belt transmission and centrifugal tensions, effects of belt thickness, slip, length and open cross belting, power transmission by belt, simple
కాంపౌండ్ అండ్ ఎపిసైక్లిక్. ఇక్కడ సింపుల్, కాంపౌండ్, ఎపిసైక్లిక్ గేర్ ట్రైన్స్ గురించి ఒకసారి రెఫర్ చేయండి. అలాగే డిజైన్ ఆఫ్ బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్, షాఫ్ట్స్, కీస్, కప్లింగ్స్ ఇలాగా. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ వచ్చేస్తే లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అండ్ బేసిక్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ ప్రాసెసెస్ ఇక్కడ 3 ప్రాసెస్ ఉన్నాయి కదా అవి. అలాగే 8 స్టాండర్డ్ సైకిల్స్, ఫ్యూయల్స్ అండ్ కంబషన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్, 2 స్ట్రోక్ 4 స్ట్రోక్. నెక్స్ట్ అలాగే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్, ఇండికేటెడ్ అండ్ పవర్ బ్రేక్స్, అలాగే ఇండికేటెడ్ అండ్ బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ. ఇక్కడ 40 ఫార్ములాస్, ఎయిర్ కంప్రెసర్స్, గ్యాస్ టర్బైన్స్ అండ్ జెట్ ప్రొపల్షన్స్, వాటి వర్కింగ్ ఒకసారి రెఫర్ చేస్తే చాలు. హైడ్రాలిక్ మెషిన్స్ అండ్ న్యూమాటిక్స్కి వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్లో త్రూ పైప్స్, ఇంపాక్ట్స్ ఆఫ్ జెట్స్, అలాగే హైడ్రాలిక్ టర్బైన్స్, గవర్నింగ్, వర్కింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ రెసిప్రొకేటింగ్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్, హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్స్, సర్క్యూట్ డివైజెస్, 8 సిలిండర్ అండ్ హైడ్రో న్యూమాటిక్ సిస్టమ్స్. ఇక్కడ స్టీమ్ బాయిలర్స్, నాజిల్స్ అండ్ టర్బైన్స్కి వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్, వర్కింగ్, పర్ఫార్మెన్స్ ఆఫ్ బాయిలర్, స్టీమ్, అలాగే నాజిల్స్. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్. ఇలాగే క్లాసిఫికేషన్స్, వెలాసిటీ డయాగ్రామ్స్ ఫర్ సింగిల్ స్టేజ్, ఇంపల్స్ టర్బైన్ అండ్ రియాక్షన్ టర్బైన్, వాటి డిఫరెన్సెస్. నెక్స్ట్ రిఫ్రిజరేషన్, త్వరగా అయిపోయే సబ్జెక్ట్ ఇదే. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్, సైకిల్స్ అండ్ అనాలిసిస్, ఎయిర్ వేపర్ కంప్రెషన్ అండ్ వేపర్ అబ్జార్ప్షన్, రెఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్స్. ఇక్కడ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి వర్క్, స్టడీ, ఇన్స్పెక్షన్ అండ్ ఎస్క్యూసీ, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ప్రిన్సిపల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్, అలాగే ప్రొడక్షన్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షియల్ డెవలప్మెంట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రిన్సిపల్స్, ISO 9000 ఇలా కోర్స్ ఉన్నాయి కదా వాటిని ఒకసారి రెఫర్ చేయండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇక్కడ వచ్చేసి ఆటోమొబైల్ చాసిస్ కన్స్ట్రక్షన్, ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, గేర్ బాక్సెస్, సింగిల్ అండ్ మల్టిపుల్ క్లచెస్, ఫంక్షన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రొపెల్లర్ షాఫ్ట్, యూనివర్సల్ జాయింట్, డిఫరెన్షియల్, సెమీ అండ్ ఫుల్ ఫ్లోటింగ్ రేర్ యాక్సిల్. ఇక్కడ డిఫరెన్షియల్ గురించి, అలాగే రేర్ యాక్సిల్, వాటి పార్ట్స్, స్టబ్ యాక్సిల్, వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ ఒకసారి చూడండి. మెయిన్గా వర్క్షాప్ టెక్నాలజీకి 13 మార్క్స్, వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండ్రీ అండ్ కన్వెన్షన్ ఇన్ డ్రాయింగ్కి 14 మార్క్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్కి 12 మార్క్స్, డిఎంఈకి వచ్చేసి 11 మార్క్స్, థర్మోడైనమిక్ వచ్చేసి 12 మార్క్స్, హైడ్రాలిక్ మెషిన్స్ అండ్ న్యూమాటిక్ వచ్చేసి 9 మార్క్స్, స్టీమ్ బాయిలర్, నాజిల్ అండ్ టర్బైన్కి వచ్చేసి 8 మార్క్స్, రెఫ్రిజరేషన్కి వచ్చేసి 4 మార్క్స్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి 10 మార్క్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి వచ్చేసి 7 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్. నెక్స్ట్ టిప్స్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 4 to 6 years 60 to 70% ఆఫ్ క్వశ్చన్స్ విల్ అపియర్ ఇన్ ఎగ్జామ్. నెక్స్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ద హైయెస్ట్ వెయిటేజ్ మార్క్స్. వేటికైతే హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుందో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ట్రై టు స్ట్రెంగ్తెన్ యువర్ వీక్ పోర్షన్. ఎందులో అయితే మీరు వీక్గా ఉంటారో అందులో మీరు స్ట్రెంగ్త్ అవ్వడానికి ట్రై చేయండి. ర్యాంక్ ప్రిఫరెన్స్ బేస్డ్ ఆన్ మ్యాథమెటిక్ మార్క్స్. మన మార్క్స్ వచ్చేసి ఎక్కడ బేస్ అయి ఉంటాయంటే మ్యాథమెటిక్స్ మీద బేస్ అయి ఉంటాయి మన ర్యాంక్ వచ్చేసి. ట్రై టు డూ మోర్ మార్క్ టెస్ట్ సో దట్ యూ కెన్ నో ద టైమ్ మేనేజ్మెంట్. ఒక 2-3 టైమ్స్ మార్క్ టెస్ట్ చేస్తే వాటి టైమింగ్ కానీ మనం రాసేది ఎంత టైం పడుతుంది, ఇంత టైంలో మనం టైప్ చేస్తున్నామా లేదా, టైం సరిపోతుందా ఒకసారి చెక్ చేసుకోండి. ఏసెట్ కట్ ఆఫ్ 2019 ర్యాంక్ మార్క్స్ 1 to 100 లోపల ర్యాంక్ రావాలంటే 140 కంటే ఎక్కువ మార్క్స్ రావాలి, గ్రేటర్ దాన్ 140. నెక్స్ట్ 101 నుంచి 999కి ర్యాంక్ రావాలంటే 100 to 140 మార్క్స్ రావాలి. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 1000 ర్యాంక్ ఒకవేళ వస్తే మన మార్క్స్ బిలో 100 వస్తాయి. థ్యాంక్ యూ.